మన బిడ్డ రేపు రేపటికల్లా అవ్వలేని బిడ్డే అయ్యలేని బిడ్డ నాదో కలకల 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 కన్నీరు తెస్తున్నది తప్పుడు బిడ్డ అది కత్తున్న తల్లికైనా బిడ్డ నా బిడ్డ బంగారమా నా ప్రాణం పోతున్నది బిడ్డ నా జీవనం పోతున్నది అయ్యలేని బిడ్డ వైద్యువి అవ్వలేని బిడ్డ వైద్యువి నా బంగారమా ఏ బిడ్డకైనా అవరాలా తల్లి ఉన్నన్ని రోజులే తల్లిదండ్రి ఉన్నన్ని రోజులే అవ్వగారింటి కాడ బలం ఉంటది బిడ్డలకు ఒకవేళ అన్నగాళ్ళు మంచోళ్ళు అయితేనే వదినలు మంచోళ్ళు అయితేనే ఆ తల్లి వస్తుంటది పోతుంటది కానీ అన్నగాళ్ళు వదినలు మంచోళ్ళు కాకపోతే ఆ కన్న తల్లికి అవ్వరాలే తల్లిదండ్రి చచ్చిపోతే తొక్కి తొవ్వనర్థమంటే అవ్వగారింటికి తవ్వదు తల్లికి అవ్వలేని బిడ్డలంటే అంగళ్ళ పాలు తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలంటారు బిడ్డో అవ చచ్చిపోతే పువ్వ కరవంటారు పాలు వంగిపోయినాడు పాశం కరవంటారు పాలు గల్ల నాడే పాశం ఉన్నదంటారు బిడ్డ అవగల్ల నాడే అన్నమంటారే నా బిడ్డ మా ప్రాణం వెళ్ళిపోతే బిడ్డ Yeah.
మంది కాల బయటకు వచ్చిండు కొడుకు బల్లాన రాజు ఆ బంది కాల బయటకు వచ్చి ఉప్పు తాళాలు సిక్కు గొల్లాలు తీసు కల్లా ఇద్దరు తల్లిదండ్రి ఎప్పుడో కాలం వేసిండ్రు తల్లిదండ్రి రెండు శవాలు కట్టదలుచుకపోయినాయా పొద్దుకి మా అయ్యవ చచ్చిపోయి ఎట్లా చెప్పమ్మ మీ చెల్లెకు ఎట్లా వేయాలరా ఇప్పుడే పోయినా భార్య దాడి పోతా అని ఉప్పి తాళాలు వేసిండు ఎక్కడ ఉన్నవే బాబామో ఎక్కడ ఉన్నవే బాబామో ఎక్కడ ఉన్నవే బాబామో ఎక్కడ ఉన్నవే బాబామో ఏమన్నా నీకు అసలు ముచ్చట తెలియలే ఇగో వాళ్ళు ఇగో మా అబ్బాయి చచ్చిపోయింది ఇగో చికెన్ తెచ్చిన ఇగో ఇలా మటన్ తెచ్చిన మటన్ చికెన్ తెచ్చుకొని మటన్ వండు ఈ చికెన్ వండు ఇగో కలిసి కలికేసి తెచ్చిన కలికేసు ఈ చికెన్ మటన్ వండు ఇప్పుడు ఎంత అవుతుందో టైం రాత్రి 12 అవుతుంది అయితే ఇప్పటి నుంచి ఏడితే మనం బతమా ఇప్పటి నుంచి ఏడవాలంటే రేపు సన్నవారు సాయంత్రం అవుతుంది అందుకే మటన్ చికెన్ తెచ్చుకోరా సాయంత్రం అవుతుంది సన్నవారు అందుకోసమని పొద్దుగా లేవగానే అందరు ఏడు అన్నాయి మళ్ళీ ఇప్పుడు మొత్తుకుంటే ఊరందరూ వస్తారు ఇప్పుడు మొదలు పెడితే రేపు సాయంత్రం దాకా ఏడవాలి అందుకోసమని ఈ చికెన్ వండు మటన్ వండు ఈ చికెన్ మటన్ వండినాక మంచిగా తిని కడుపు నిండా తాగి పొయ్యి ఊరందరూ చెప్పి తోలుకో పొయ్యి ఆడ కూర్చుందాం ఏడుద్దాం అది బుద్ధేనా ఈ బుద్ధి ఎప్పుడు నాకు అయ్యో ఆసుపత్రి చికెన్ మటన్ అనుకో తినిపోతాడు అయితే నువ్వు వండ అంటావు అమ్మా నువ్వు వండ అంటున్నావు కాబట్టి నేను ఒక్క మాట ఊళ్ళోకి ఇప్పుడే పోతా ఊళ్ళో ఏమని చెప్తా అనుకున్నావు అందరి ఊరందరూ వెళ్తా మా అయ్య చచ్చిపోయాడు మా అవ్వ చచ్చిపోయాడు ఊరందరూ చెప్తా ఊరందరూ వస్తారు అయ్యా మా అవ్వ చచ్చిపోయింది మా అయ్య చచ్చిపోయింది ఎడితే నా పెన్న చికెన్ మటన్ తెచ్చింది ఇంట్లో పెట్టింది వండుకొని తినేద్దామని నా పెన్న వండుతాను నేను నీవి చెప్తానంటే వండుతో వండు లేదంటే ఊరందరూ పిలుస్తా తప్ప అవునని అన్నది శివ మరి ఇప్పుడు నీ అంతగా అంటున్నావు ఇంత శవాన్ని పెట్టుకొని ఇంటికి పోయి మందా చేస్తారు కదా చెడిపోయిన చెడిపోయిన కడుపుకైతే ఉండాలి కదా అయితే మొత్తమే ఆగదే అంటుతా నువ్వు అన్న భయానికో భక్తికో అంటుతా గాని అయ్యో మీ ఆడవిళ్ళకి చెప్పంపా చేద్దరా మీ ఆడవిళ్ళకు ఈ రాత్రి ఓడిపోతాడు అడవిల కాడికి మా చేతికి మంత్రి లేరా మంత్రులు అంటే తోలు
అవునే ఇది వండి తినే లెక్క వండి తిన్నాకనే మంచిగా తిని తాయి పోయి మనం వెళ్తాం ఓకేనా అప్పటిదాకా అన్ని మంది మంచుకొని పనండి ఇగో మంత్రిని తోలుతారు నాకు ఎక్కలేదే గప్పుడు బాగా తిన్నారు వీళ్ళిద్దరు భయానికనే తిన్నది తిన్నాను అద్దయ్య అద్దయ్య అంటే ఉండకూడదు నువ్వు తింటే ఏం తింటా లేకపోతే ఏం తింటా అంటే కొడుకంత రంగా కోళ్ళంత తీపి ఇలా చూకుంటా 10 మంది పోయి చెప్పదా నా మీద ఇది తిన్నదనుకో చెప్తా పడతాను నోరు నేను కూడా తిన్నా కానీ దీని చనిపోదా ఇది చెప్పాలి నేను చెప్పా అని మావతాడి పోతున్నా మా అయ్యతాడి పోతా ఎట్లేడు వారు ఎరికేనా ఇగర ఉండాలి మంది వచ్చేటప్పుడు చచ్చేటప్పుడేమో అయ్యో అయ్యో అని పుట్టుకోవాలి మంది కొద్దిగా వచ్చేటప్పుడు నాయ్యా నాయ్యా అని ఏడవాలి ఎంత ఏడవాలి పెట్ట తినేరు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు ఏడుచుకో నా ఏడుస్తూనే ఏడుస్తా అది గానాడు బల్లా చక్రవర్తి అయినా పాడు అడ్డా బంది గానాబేటికి మంది గానాబేటికి అయ్యా నువ్వు ఎటువంటి పోతున్నావానికి పొంచి నీకెందుకే అయ్యో నువ్వు ఏళ్ళకు బంగారు అయ్యా నువ్వు బంగారు అయ్యో అయ్యకి బంగారు నీతో పోతే మొగ్గులు మంచి అయిపోతాయి అయ్యో ఇంకెంత కొడుకు తీరా అయ్యా అయ్యో ఒకసారి మాట్లాడు అయ్యా అయ్యా నువ్వు నేను ఉంటా అనుకున్నావు అయ్యా నువ్వు పదవేలుకోకి ఎన్ని కొడుకుని కాలికి రాలేదా అయ్యా అయ్యా నాయ్యా నాయ్యా నాయకి చెప్పారు అయ్యా ఏమైనా
మంది బాగానే వచ్చింది. మంది బాగానే వచ్చింది. 7,000 అని అయ్య మీద సొమ్ములన్నీ ఏడ్చుకుంటాను కూడా వీకెండు. ఈ కొడుకు కోడలు ఏడువంగా ఊరంతా పట్టి అంత మంది ఇకెత్తురు. అయ్యో రాజుపాలెం పోయిందట, రాణిపాలెం పోయిందట. ఎట్లా అయ్యారు మా తెలంగాణ అటోటాక అటే పీకిన